జలవాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ వ్యవహారంపై పార్టీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు. జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ ఆధ్వర్యంలో విశాఖలో ప్రసిద్ధి చెందిన పలు ఆలయాల్లో పూజలు నిర్వహించిన శ్రేణులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలుపుతూ బాధ్యతలు చేపట్టిన ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి. పాయకరావుపేట పాండురంగ స్వామి గుడి నుంచి నక్కపల్లె ఉపమాక వెంక సన్నిధి వరకు కాలినడకన వెళ్లిన శివదత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా విప్లవ వీరుడు భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు. కాకినాడలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ ఆధ్వర్యంలో మహావీరుడికి నివాళులర్పించిన విద్యార్థులు. విశాఖ నగరాన్ని విదేశీ పర్యటకానికి చిరునామాగా నిలుపుతామని స్పష్టం చేస్తున్న జిల్లా కలెక్టర్. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో జిల్లా యంత్రాంగం టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న హరేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వం సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్దాలతో అపవిత్రం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శ చేసిన సంగతి తెలిసిందే. అందుకే పాప ప్రక్షాళన కోసం రాష్ట్రమంతా సంప్రోక్షణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా విశాఖలో ప్రసిద్ధి చెందిన పలు ఆలయాల్లో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలో కైలాసగారిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పీసీ సర్కార్ కంటే పెద్ద మెజిషియన్ చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు. తప్పులు ఎవరు చేస్తారో వాళ్లే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పవన్ దీక్ష చేస్తుంటే అదే అనిపిస్తుందన్నారు. శ్రీవారి లడ్డూతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ నేరుగా ఎదుర్కొనలేక దేవుని రాజకీయాల్లో లాగుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, చంద్రబాబుకు దేవుడు అంటే భయం లేదని, లడ్డూ వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, అన్నంరెడ్డి అదీప్ రాజు, వరద కళ్యాణి, మేయర్ గోలగాని హరివెంకట కుమారి పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచినటువంటి కొన్ని రోజులుగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. చివరికి ఆయన రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 4 మాసాలుగా వారు అధికారంలోకి వచ్చి 4 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక, వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలు మనం చూసాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరందరూ కూడా చూశారు. కల్తీ నెయ్యి వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగుండుంటే ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ రకంగా కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి, గత ప్రభుత్వానికి పాత్ర ఉందని, ఈ తప్పంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం మొదటి రోజుల్లో చేసి చివరికి ఏమీ లేదని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఉంటే నేరుగా ఎదుర్కోండి, నేరుగా రాజకీయాలు చేయండి, నేరుగా పోరాటం చేయండి. మీరు అధికారంలో ఉన్నారు. అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది
ముఖ్యంగా రాష్ట్ర ప్రజలే కాదు, తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరి తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. మీరు నోటుకొచ్చినటువంటి మాటలు, ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసి భక్తుల తాలూకా భక్తితో, వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. మీ రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం, మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతిని కూడా మీరు వాడుకున్నారంటే, ఆ పాదాల చెంత పుట్టినటువంటి మీకు చంద్రగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తల్లిదండ్రులు అంటే దయలేదు, ఆ దేవుడు అంటే భయం లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే అసలు విశ్వాసం లేదు, చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. అందుకనే నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి 6 అడుగుల గొయ్యి తవ్వుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం. దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. వీటన్నిటికన్నా మించి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలుపుతూ జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ ఉపమాక వెంకన్న గుడికి 20 కిలోమీటర్ల పాదయాత్రగా శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరపేటలో స్థానిక పాండురంగ స్వామి గుడిలో శివదత్ ప్రత్యేక పూజలు నిర్వహించి నక్కపల్లె ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. శివదత్ పాదయాత్రకు జనసేన ముఖ్య నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు సంఘీభావం తెలిపి శివదత్ను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి పాదయాత్రలో పాల్గొన్నారు. మార్గం మధ్యలో తోట నగేష్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం రవిరాజు, పల్లా విలియం, కేరి, ఇంజరపు సూరిబాబు, జగత్ శ్రీధర్, పెంకే శ్రీను, అప్పల నరస, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుబల కుమార్, బోడపాటి శ్రీను, నాగశక్తి, మధు, బోడపాటి జగదీష్ తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు శివదత్తులు మీడియాతో మాట్లాడారు. నక్కపల్లి ఉపమాక దేవస్థానం వరకు రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, అదేవిధంగా నూతనంగా ఈ మధ్యనే సివిల్ సప్లై కార్పొరేషను డైరెక్టర్గా నియమించబడ్డ శివదత్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఆయన పాదయాత్ర ఈవేళ పాండురంగ నుంచి 20 కిలోమీటర్ల నక్కపల్లి వరకు మాకు వరకు పట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యన తిరుపతిలో గత ప్రభుత్వం చేస్తున్న కల్తీ లడ్డూల మీద ఎంక్వైరీ చేసి దీన్ని ప్రక్షాళన చేయాలని, ముఖ్యంగా దీని మీద దోషులు శిక్షించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే హోంశాఖ మంత్రులు అనిత గారు ఒక్కొక్కరిని సిట్ వేసి దీని మీద ఎంక్వైరీ జరగడం జరుగుతుంది. మరి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ 11 రోజులు దీక్ష చేపట్టి ప్రక్షాళన చేయాలి ఈ తిరుపతిని అని శాస్త్రోక్తంగా అక్కడ పురోహితులతోటి ప్రక్షాళన చేయడం కాకుండా ఈయన దీక్ష 11 రోజులు దీక్ష చేసి 11వ రోజున తిరుపతి కాలినడకన వెళ్ళడం కూడా జరుగుతుంది. దానికి మద్దతుగా నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన దీక్ష చేపట్టినాడు మద్దతు తెలుపుతూ ఈ లడ్డూ గురించి, ఇందులో కల్తీ గురించి నిజ నిర్ధారణ చేయాలని, ఎంక్వైరీ చేయాలని డిమాండ్లు చేయడం జరిగింది. ప్రజలకు కూడా తెలియజేయాలి. ఇటువంటి చర్య ఎప్పుడు గత స్వరాజ్యం వచ్చాక ఎప్పుడు జరగలేదు. గతంలో ముస్లిమ్స్ ఏమైనా చేసినప్పుడు, మన మీద దాడులు చేసినప్పుడు ఇటువంటిది, అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా దాడులు ఏ విధంగా చేశారు. ఈ వేద హిందూయిజం మీద, సనాతన ధర్మం మీద దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం జగన్ అండ్ కో కంపెనీ వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే అన్నిటిలోనే కూడా అవినీతి చేయడం కాకుండా తిరుపతి మీద కూడా అలా అవినీతి చేశారంటే దాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు. మరి ఆ విధంగా వాళ్ళని శిక్షించాలని ప్రజలంతా, ముఖ్యంగా ఈయన ఏదైతే దీక్ష చేశాడో ఆ దీక్షని సక్రమంగా జరిగి దోషులు శిక్షించాలని. మరి అదేవిధంగా మీకు తెలుసు, అన్నదానం కార్యక్రమం కూడా పాడు చేశారు గొగ్గోలు ఎట్టేవారు గతంలో కూడానే. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 కలెక్ట్ చేసి క్యాష్ రూపానే కట్టించుకుంటేవారు తప్ప ఆన్లైన్ ఫోన్పేలు లేకుండా ఈ క్యాష్ ఎక్కడ పోయిందన్నది కూడా ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఫ్రీ దర్శనాలు,
అలాగే ఈ చైర్మన్లు కానీ బోర్డు సభ్యులు కానీ అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ అనాథరైజ్డ్గా కొన్ని వేల ఫ్రీ పాసులు పంపించే భక్తులకి ఇబ్బంది కలిగజేయడం కూడా జరిగింది. ఇవన్నీ కాకుండా మెట్ల మార్గాన భక్తులు వెళ్ళకూడదన్న ఒక ఉద్దేశంతో, అంటే తిరుపతి మీద విరక్తి కలగాలి హిందువులకి అనే ఉద్దేశంతో పులులు దాడులు చేయడం అంటది. ఈ పులులను కూడా ఆళ్ళే వదిలేరని ఈ సందర్భంలో నేను చెప్తున్నాను. దాని మీద కూడా వెళ్ళాలి. చిరతపుల్లో ఎప్పుడు గతంలో మనం తెలుసుండగా ఇప్పుడు గత 50 ఏళ్ళుగా మనకి చిరతపుల్లో వచ్చిన జాగ్రత్తలు అయితే ఎప్పుడూ లేదు. పులులు రాడంటే భయభ్రాంతులు చేయాలని భక్తులందరినీ కూడా మెట్ల మార్గంగా అంటే వెళ్ళకుండా భయభ్రాంతులు చేసే ఉద్దేశంతో పులులు కూడా ఆలయ వదిలేరని, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ, మరి ఈరోజు శివదత్త గారు చేపట్టిన ఈ పాదయాత్ర మద్దతుగా మీ అందరం కూడా మరి జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున కూడా మద్దతు తెలుపుతూ, మరి ఆయన పాదయాత్ర సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని ఆయన మద్దతు తెలపాలని, అదేవిధంగా మరి శివదత్తు గత కొన్ని సంవత్సరాలుగా రామబంట్లాగా ఏ విధంగా పనిచేశాడో ఆ పవన్ కళ్యాణ్ గారికి నాదండ్రి మనోహర్ గారు మరి ఈరోజు ఆయనకి తగిన గుర్తింపు నేను గతంలో 2 నెలల కిందటే చెప్పాను. ఈ నియోజకవర్గంలో అంటూ ఎవరికన్నా వస్తే కూటమిలో మొట్టమొదటిగా వచ్చేది శివదత్తుకి ఒక్కడికే ముందుగా ప్రభుత్వ పాదన ఏదైనా వచ్చేదంటే చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ విధంగా ఆ దిశలోనే మరి సివిల్ సప్లై ఎంతో అవినీతితో కూరుకుపోయింది కాబట్టి దీని మీద ప్రక్షాళన చేసే ఉద్దేశంతో నాదెండ్రి మనోహర్ గారు కూడా మరి ఇతరుల లాటోని అందులో తీసుకోవడం తెలిసిందే. కాబట్టి ఈ పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. చేసే పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో చేసిన దానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమానికి మద్దతుగా మన సివిల్ సప్లైస్ డైరెక్టర్గా నియమితులైన శివదత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాండురంగ గుడి దగ్గర నుంచి పాదయాత్రకి వెళ్తూ ఉపమాక దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఆయన వెళ్తున్నారు. వారి శరీరభావంగా మేము అందరం కూడా తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం చేయడానికి అండగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా మంత్రివర్గ శ్రీ మంగళపూడి ఎంపీ గారు అందరూ ఆధ్వర్యంలో అందరూ కలిసి పనిచేస్తూ అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు మరి జంతు అవశేషాలతో కలిపి చేసి దాన్ని అపవిత్రం చేశారని చెప్పి ప్రశ్నించారు. దీనిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓ వింత పోకడతో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రశ్నించింది ఒక హిందువు అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది హిందువులకి క్రిస్టియన్లకి లేకపోతే ముస్లింలకి మధ్య గొడవలు పెట్టే అంశం కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఒకటే చెప్తారు, మన మతాన్ని మనం ప్రేమించాలి, పరమతాలని గౌరవించాలి, ప్రతి మతం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. గత ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే ఆయన ఒకరోజు వారాహి సభ జరుగుతున్నప్పుడు మరి పక్కనే ఉన్న మసీదులో నమాజ్ ప్రారంభం అవగానే ఆయన స్పీచ్ని మధ్యలో నిలిపివేసి నమాజ్ పూర్తయిన తర్వాత తిరిగి స్పీచ్ని కంటిన్యూ చేసిన సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అలాగే క్రైస్తవుల కోసం మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రతి అంశంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్యాయం జరిగిన చోట ప్రతి దాన్ని కూడా ప్రశ్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దీనికి ఈరోజు మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే చర్య ఉందో ఈ లడ్డు అపవిత్రతని మనం కాపాడుకోవాలని చెప్పి సాటి భారతీయుడిగా సాటి హిందువుడిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చేస్తున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆ బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించే ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క పద్ధతిని పాటించాలని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈరోజు మరి గత 11 రోజుల నుంచి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన చేపట్టిన దీక్షకి సంఘీభావంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో 3-4 రోజులు మిగిలింది. దీనికి కూడా ప్రత్యేకమైన ప్రణాళికని పార్టీ సూచించింది. మరి 30వ తేదీ నుంచి జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొంటారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మన హోమ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ మంగళపూడి అనిత గారు దీని మీద ఉక్కుపాదం మోపి ఉన్నారు. ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ప్రజలు
ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆశించే పవన్ కళ్యాణ్ గారు దీక్షకి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పాకిరపేట నియోజకవర్గంలో ఈ 20 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగింది. పాకిరాపేటలో ఉన్నటువంటి పాండురంగ స్వామి దేవాలయం నుంచి మరి ఉప్మాక నక్కపల్లి మండలంలో ఉప్మాకలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. దీనికి సహకరించిన మా నియోజకవర్గపు కూటమి నేతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులకి, అలాగే ప్రత్యేకంగా ఈ యాత్రలో పాల్గొంటున్న కూటమి నాయకులు, మరి జనసేన పార్టీ సైనికులు, మరి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగన్నాథపురం ఉమెన్స్ జూనియర్ కళాశాల సదస్సు నిర్వహించడం జరిగింది. ముందుగా భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ సిహెచ్ మూర్తిరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులో పోరాడిన వ్యక్తి భగత్ సింగ్ అని, భగత్ స్వాతంత్ర పోరాటం కోసం పోరాటమే కాకుండా చదువుల మీద అదే మక్కువ ఉండేదని, ఆ విధంగా నేడు విద్యార్థులు బాగా చదవాలన్నారు. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరై కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి మాట్లాడుతూ నేడు అమ్మాయిల రక్షణకు అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని, వాటిని అమ్మాయిలు అవగాహన కల్పించుకోవాలన్నారు. ఇక అమ్మాయిలు సైబర్ నేరాలకు గురి కాకుండా వాటిని ఉపయోగించుకోకుండా ఉండాలని, సోషల్ మీడియాకు విద్యార్థులను దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సౌశల్య, ఎండి షాయబ్, బీబీ, రామశేషు, సౌజన్య, సత్య పాల్గొన్నారు. నా పేరు ఎం గంగాసూర్బో, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు గారి అధ్యక్షతన భగత్ సింగ్ జయంతి, అదేవిధంగా విద్యార్థులకి మహిళల హక్కులు చట్టాలు అనే దాని మీద సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వచ్చి మహిళల హక్కులు, విద్యార్థులు ఏ విధంగా ఉండాలనే విషయాల్ని అన్నిటిని కూడా ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఈరోజు మహిళల మీద, విద్యార్థుల మీద ఏదైతే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ, సైబర్ క్రైమ్స్ కానీ ఇలా అమ్మాయిలను ఇబ్బందులు పెడతా ఉన్నాయి, లేకపోతే ఇతర మద్యపానం లేకపోతే డ్రగ్స్ విధంగా అబ్బాయిలు ఏ విధంగా అమ్మాయిలు మోసం చేస్తారన్న విషయాల్ని అన్నిటిని కూడా మేడం గారు కులంకుషంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం, భవిష్యత్తులో వారి మీద జరిగే దాడులను అరికట్టడం కోసం ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మెయిన్ డిమాండ్ చేసేది ఏంటి, ఈరోజు మహిళల మీద, అమ్మాయిల మీద జరిగే దాడులకి ప్రధానమైన కారణం ఏంటంటే మద్యం, అశ్లీల దృశ్యాలని, అదేవిధంగా డ్రగ్స్ని నియంత్రణ చేయాలి. ఉమెన్స్ కాలేజీ, అదేవిధంగా ఏదైతే చదువుకునే పిల్లలు 6వ తరగతి నుంచే కూడా ప్రతి క్లాసులో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు ప్రభుత్వమే నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉత్తమ సేవలను అందిస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తూ విశాఖ నగరాన్ని విదేశీ పర్యాటకానికి చిరునామాగా నిలుపుతామని, దానికి తగ్గ అన్ని రకాల చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ హరిందిర ప్రసాద్ పేర్కొన్నారు. విఎంఆర్డీఏ సహకారంతో అతి త్వరలోనే సైన్స్ మ్యూజియం కూడా ప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా యంత్రాంగం టూరిజం శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏళ్ల నాటి వారసత్వ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. విజ్ఞాన, వినోదాత్మక పర్యాటకం, విదేశీ పర్యాటకం అభివృద్ధికి ఇక్కడ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని, పిల్లలకు చారిత్రక ప్రదేశాలను చూపించాలని, వాటి ప్రాశస్త్యాన్ని వివరించాలని చెప్పారు. పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కూచిపూడి, భరతనాట్యం, ఇతర ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈరోజు మనమందరూ కూడా వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకొండలరావు గారు ఫర్ మేకింగ్ హర్ టైమ్ టు బీ హియర్ టుడే అలాంగ్ విత్ దర్ చిల్డ్రన్ హు పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ. చాలా బాగా చేశారు. సో ఐ పర్సనలీ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. అదేవిధంగా ఈరోజు చాలా కాంపిటీషన్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్ హూ కేమ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, అండ్ ఆల్సో విష్ గుడ్ లక్
to all those children who took the consolation prizes. I also congratulate all the winners of the photography contest and the videography contest. Chala baga undedi. I just saw those photos before walking into the hall. There is so much talent. Mana madhilo manchi talented kids are there, adults are there. It is time to recognize and reward those talent, and that today is one such day where we have made a small effort to recognize that. District tourism officer చెప్పినట్టు మన రాష్ట్రంలోనే టూరిజం అంటే మనకు గుర్తు వచ్చేది విశాఖపట్నమే. సో విశాఖపట్నం, ఇట్స్ a city of destiny in real terms, in terms of life achievements, and also a destination also. That is a destiny for people who are planning to go out. ఎక్కడైనా వెళ్ళాలి, మంచి ఒక లెషర్ ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే ఒక హెరిటేజ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇటు నుంచి ఇన్ ద కోరమాండల్ కోస్ట్ రైట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టిల్ తమిళనాడు, the city that comes to everybody's mind is Visakhapatnam. And we as proud citizens of Visakhapatnam should celebrate the city. మనము ఈ సిటీని మన ఇల్లులాగా భావించాలి. ఈ సిటీలో ఉన్న టూరిజం స్పాట్స్ అండ్ లొకేషన్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ని మన ఇంట్లో ఉన్న దేవుడి గదిని ఎలా పెట్టుకుంటున్నామో ఆ విధంగా అంత శుభ్రంగా భావించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మనం టూరిజంని ఒక లెజర్గా మాత్రం, ఒక ఫ్రీ టైం యాక్టివిటీగా మాత్రం చూస్తున్నాం కాదు. దర్ ఇస్ సో మచ్ దట్ ఈస్ బిహైండ్ that is happening in the name of tourism. There is so much economic activity. There are cities that strive and live purely on tourism. We can also be that. We can create so much jobs out of tourism. We can drive the entire city's economy out of tourism because we have mana daggara anta manchi locations unnai, be it natural locations. చాలా మంది చెప్పారు గోవా బీచెస్ కన్నా మన బీచెస్ ఎంతో సుందరంగా అందంగా ఉన్నాయని చాలామంది చెప్పారు. అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు హెరిటేజ్ సైట్స్ ఆల్సో, ఇప్పుడే జేసీ గారు చెప్పారు, మన దగ్గర ఉన్న తోట్లకొండ కావచ్చు, పావురాల. 3 నెలల ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న సంక్షేమానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా పాలన కొనసాగించారని ప్రజలు అంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు సర్కారు పాలనను కొనియాడారు. ముఖ్యంగా పవన్ అందిస్తున్న పాలన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు తీశారు, దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ 15 రోజుల్లోనే మన యాప్ మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకోవడానికి చేసి మన ఆస్తులు మన దగ్గర నుండి కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గారి పేరు జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ప్రజల ముందు ప్రజలకి కోరిక ఏదైతే ఉందో ప్రజలు చేస్తా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఫస్ట్ సిలిండర్లు కూడా నెక్స్ట్ మంత్ అన్నీ కూడా కాదుతాయి కాబట్టి లోటు బడ్జెట్ లో కూడా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమ సంక్షేమ పథకాలను ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లాలన్నది మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ఇది అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ముందు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ఏలెత్తి చూపించకుండా ఈ ప్రభుత్వం చక్కనైనటువంటి మంచి మంచి నిర్ణయాలతోని ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ఈ 100 రోజుల పాలనలోని కూడా దాన్ని మంచి ముందుకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించే భాగంలో కూడా ఈ ప్రభుత్వం చాలా ముందు చొరవ చూపిస్తుంది. అదేవిధంగా డిఎస్సి తీయడం ఏదైతే కానీ రాష్ట్రంలోని పరిపాలన ముందు తీసుకెళ్లే విధంగానే చాలా చక్కనైనటువంటి బాటలు వేస్తున్నారు. సిటీ వైజ్ గా, స్టేట్ వైజ్ గా మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే పల్లెటూరులో ప్రతి ఒక్కరిని గ్రామ పంచాయతీల పరంగాన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు దత్తు తీసుకునేటట్టుగా ప్రతి ఒక్క పంచాయతీని చక్కగా తీసుకొని కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కటి మంచి ముందుకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ సంక్షేమ కార్యక్రమంలో ఏ విధంగా కూడా ఆటంకాలు రాకుండా చంద్రబాబు నాయుడు ఇంటికి పెద్ద కొడుకు వల్లే ఉండి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తే నేనున్నాను, మీకు ఎప్పుడు నేను తోడుంటానని నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి మాలో బలోపేతం చేస్తున్నారు.
వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు ధైర్యం తోడిస్తూ మేము కూడా మా వార్డులో మీకు మంచి మంచి కార్యక్రమాలు చేయడం అవుతుంది. ప్రభుత్వానికి తోడుగా ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పి ఇవ్వడమే కాకుండా వార్డులో మేము కూడా జన సైనికులుగా అటు ఉమ్మడి ప్రభుత్వ సారథులందరినీ కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమాల కోసం మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ హర్షణీయం తెలియజేస్తున్నారండి. ఏ విధంగా అంటే ఈ రోజుని అన్న క్యాంటీన్లు కానీ పెన్షన్ల రూపంలో కానీ ఇంకా రాబోయే కాలంలో చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదలని ఏలెత్తి చూపించకుండా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలని గత ప్రభుత్వం హయాంలోని వాళ్ళు ఈ రోజుని ఏలెత్తి చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు చేస్తారో చేయలేరని. కానీ ఈ ప్రభుత్వం చేసి చూపించడమే కాకుండా ముందు తరాలకు కూడా ఎంతో మంచి సంక్షేమ పథకాలు చేసే విధంగా అన్న క్యాంటీన్ జనాలకి అది మనకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా అదే విధంగా మనకి పెన్షన్లు టైం టు టైం ఇచ్చే విధంగా, అదే విధంగా ఉద్యోగస్తులకి టైం టు టైం శాలరీలు ఈ ప్రభుత్వ హయాంలో టైం టు టైం 1వ తారీఖు కల్లా అందుకునే విధంగా చేయడం అనేది ప్రజలు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారండి. ప్రభుత్వాన్ని కూడా ఎంతో మందికి చక్కగా కొనియాడుతున్నారు. కాకపోతే ప్రతిపక్షాలు దీన్ని వేరే చూపించే విధంగాన దాన్ని చూపించడం అనేది అది కరెక్ట్ కాదండి. మేము జన సైనికుడిగానే కాదు, మేము స్థానికుడిగా కూడా దీనికి ఎంతో ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అదేవిధంగా ప్రకృతి విపత్తుల వలన మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్లో అయితేనే కానీ అనకాపల్లి ఒక ప్లాంట్ జరిగినట్టు విషాదంలో కానీ అన్ని అవరోధాలు ఎదురైనప్పుడు కూడా ప్రభుత్వం ఏ రకంగా కూడా వెనకడుగు వేయకుండా వాళ్ళకి చేదోడును ఓదడుగా ఉండి ప్రతి విషయంలో చేయడం అయితే జరుగుతుంది, ఆ సాయం చేయడం అయితే. అదే విధంగా తిరుపతి లడ్డు విషయంలో అయితే కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే కానీ ప్రతి ఒక్క విషయంలో ఆశించి ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా చేదోడు వాదోడుగా తోడ్పాటుగా ఉండే వాళ్ళు. అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు విషయంలో తప్పుడు ప్రచారం చేసినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అనకాపల్లి గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసినందుకు గాను వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. కనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని గోవింద అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ నినాదాలు చేశారు. మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధపు ప్రచారం చేయడం మహా అపచారమన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరూ అబద్ధపు ప్రచారాలు చేసిన వారికి వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మందపాడు జానకి రామరాజు, మలసాల కిషోర్, గొల్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవిందు, కలగా గున్నాయి నాయుడు, జాజుల రమేష్, కేఎం నాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాడు 4 సంవత్సరాలు 44వసారి అయ్యి కూడా ప్రజల మీద దృష్టి, పరిపాలన మీద దృష్టి, నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వణికిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ దేవుని చంద్రబాబు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకోకూడదు? ఇవాళ డిక్లరేషన్ అన్నటువంటి ఇవాళ ఎందుకు వచ్చింది? ఆవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు 14 మాసాల పాటు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ముగించుకొని తిరుపతి దర్శనం చేసుకున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఆనాడు గుర్తుకు రాలేదా? ఇవాళ తప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ వెంకటేశ్వర స్వామిని ఇవాళ మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నియోజకవర్గంలో భరత్ కుమార్ నాయకత్వంలో ఈ అందరం కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇవాళ చంద్రబాబు నాయుడికి సరైనటువంటి గుణపాఠం శిక్ష వేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడవలసిందిగా మరి వెంకటేశ్వర స్వామిని కోరుతూ సెలవు తీసుకుంటాం. అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి, అలాగే పెద్దలు దంతులూరి దిలీప్ కుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, జీవీఎంసీ కార్పొరేటర్లు, ఎంపీపీలు, పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని ఈ పూజల్లో పాల్గొని మేమందరం వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే,
ఇటువంటి దురుద్దేశం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన పాపాన్ని సరిదిద్ది మంచి బుద్ధి ప్రసాదించి రానున్న 5 సంవత్సరాలు కూడా పరిపాలన ప్రజలకి అనుగుణంగా ఉండేటట్టు అందించాలని ప్రసాదించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరం కూడా దీనికి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మా ప్రీతమ నాయకులు శ్రీ మలసాల భరత్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ రోజున గాంధీనగరంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర కలిగి ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు స్థానిక ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. మత సామరస్యానికి పెద్దపెట్టి వేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజున జనరల్గా ఎక్కడైనా రాజకీయ చరిత్రలో అధికార పార్టీ ఎక్కడా కూడా ఉద్యమాలు కూసుకొల్పే పరిస్థితి ఎక్కడ ఉండదు. జనరల్గా ప్రతిపక్షాలు ఉద్యమాల గురించి చూస్తుంటాయి. అధికార పక్షం శాంతి భద్రతలు పరిరక్షిస్తూ మత సామరస్యాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశారో అది నిలబెట్టుకోవాల్సిన అవసరం గెలిచిన ప్రభుత్వాలకు ఉంటాయి. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా అధికార పార్టీయే మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉద్యమాలకి నాంది పలకడం దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధాన్ని ఇంకా మేమందరం పరిగణిస్తూ దాన్ని సోదర మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిపై అక్కసుతో కూటమి పార్టీలు ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూపై అసత్య నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయం చేయడాన్ని ఏ ఒక్కరూ క్షమించరని సీబీఐతో విచారణ జరిపించి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ హితవు పలికారు. వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురంలో టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా కలిసి పూజలు చేశారు. ఈ నేపథ్యంలో మహారాజకోట ఆవరణంలో ఉన్న వైసీపీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, పార్టీకి చెందిన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అభిమానులు గోవిందనామం జపిస్తూ ర్యాలీగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని అక్కడ స్వామివారిని దర్శించారు. లడ్డు ప్రసాదంపై అసత్య దుష్ప్రచారం చేస్తూ పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని స్వామివారి ఖ్యాతిని మంటగలుపుతున్న కూటమి ప్రభుత్వం ఆరోపణలను తుంచేసి బుద్ధి చెప్పాలని, భక్తులకు తిరుమల పవిత్రతను తమరే కాపాడాలని టాపంచు స్వామివారిని పూజలు జరిపారు. ఇక కొంతసేపు గోవింద నామ జపం చేశారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం మీద మరి తిరుపతి దేవస్థానం ఈవో గారు చెప్పినప్పటికీ, రిపోర్ట్లలో చెప్పినప్పటికీ కూడా కాదని, మరి దాంట్లో ఏదో కల్తీ జరిగినట్టుగా, ఆ ప్రసాదం ప్రజలు తిన్నట్టుగా దుష్ప్రచారం అనేది జరుగుతూ ఉంది. మరి దీన్ని మేము తీవ్రంగా ఇప్పటికే అందరూ కూడా ఖండించడం జరిగింది. భక్తుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ అన్ని వర్గాల వారు కూడా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన అత్యంత ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం మీద ఈ రకమైన చర్చ జరగడం అనేది చాలా దురదృష్టకరం, దారుణం. మరి దీన్ని ఈ సంఘటనలు నిజంగా జరుగుంటే దాన్ని వెలికి తీయడంలో, దాని నిజానిజాలు నిర్ధారణ చేయడంలో, దానిలో జరిగిన విషయాలు బయటకు తీసుకురావడంలో శ్రద్ధ చూపించడం మాని దీన్ని రాజకీయ పరంగా జగన్ గారికి అప్రతిష్ట తేవాలని రాష్ట్రంలో మత సంఘర్షణలు పరిస్థితుల్లో మేమందరం కూడా దీన్ని జగన్ గారు కూడా నిన్న అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సాక్షాత్తు టీటీడీ ఈవో గారే ఎక్కడా కూడా పూర్తిగా ఇందులో జంతువులకు సంబంధించిన విషయాలు జరిగినట్టు కానీ, లేదా కల్తీ నెయ్యికి సంబంధించిన ఆ నెయ్యిని వాడినట్టు కానీ ఆయన ఎక్కడ కూడా ఓరల్గా చెప్పలేదు, రిపోర్ట్లు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నెయ్యిలో కల్తీ జరిగిందనే మీమాంస పెట్టి దాని ద్వారా ప్రసాదానికి అంటగట్టి ఈరోజు ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టాలని చూడటం ఈ రాష్ట్రానికి దురదృష్టకరం. మరి కూటమి ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా పూర్తి బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో కూటమిలో ఆ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వము పార్టీ కూడా కలిసి పోటీ చేసిన పరిస్థితుల్లో
వారు వెంటనే నిజానిజాలు తీసి ప్రజల్లో అనుమానాలు, ఇబ్బందులు, మనోభావాలు దెబ్బతీయకుండా చూడటం మానేసి దీన్ని రకరకాలుగా చేయాలని చూస్తే ప్రజలు కూడా దీన్ని నిజానిజాలు గ్రహించడం జరిగింది. ఇది గ్రహించిన తర్వాత జగన్ గారు మరి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అనుకుని నిర్ణయించుకుంటే దాన్ని డిక్లరేషన్ పేరిట తప్పుదో పట్టించడానికి, మళ్ళీ వేరే ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఏం కొత్తగా వెళ్ళట్లేదు. ముఖ్యమంత్రిగా హోదా ప్రకారం వెళ్ళారు. ముఖ్యమంత్రి కాకుండా ఆయన రాజకీయ జీవితంలోనే మలుపైన మరి పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర ప్రారంభించేటప్పుడు వెళ్ళారు. పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత కాలినడకన తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి డిక్లరేషన్ ఇమ్మనేది కేవలం రాజకీయంగా ఒక చర్చ లేపడానికి, ఒక అంశాన్ని లేవనెత్తడానికి, జగన్ గారి పేరుతో ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఒకవేళ డిక్లరేషన్ ఇస్తారా లేదా అనేది తర్వాత అంశం, అది టీటీడీ అధికారులు చూసుకుంటారు. మీరు జగన్ గారి దర్శనానికి వెళ్తేనే దేవుని దర్శనానికి కూడా పర్మిషన్స్ తీసుకోవాలని ఎవరు చెప్తారు? మనది లౌకిక రాజ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని మతాలు సమానంగా చూడాలి, అందరూ కూడా సమానం, మన లౌకికపరమైన రాజ్యం అని చెప్పి రాజ్యాంగ పీఠికలోనే వారు రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లెక్క చేయరు, రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా జగన్ గారి మీద కోపంతో, జగన్ గారి మీద అక్కసుతో, జగన్ గారికి చెడ్డ పేరు తేవాలని ఈ విధమైన కార్యక్రమాలకి పాల్పడటం నిజంగా దారుణం. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం, అత్యంత పవిత్రమైన స్వామివారి ప్రసాదం మీద అండి రాజకీయం, తిరుమల తిరుపతి దేవస్థానం మీద అండి రాజకీయం. మీరు ఇప్పటికే అనేక ఆరోపణలు, అనేక రాజకీయపరమైన అంశాలు, పోలవరం కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అనేక అంశాల్లో లేవనెత్తారు. ఎవరు మాట్లాడరు దానికి, ఎందుకంటే అవి జరుగుతూ ఉంటాయి. కానీ రాజకీయం కోసం ధార్మిక సంస్థల్ని వాడుకోవడం మాత్రం ఎవరు క్షమించడానికి రాదు. అందుకనే నిన్న చూసినప్పుడు మన జగన్ గారు వెళ్ళాలని, మా జగన్ గారు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని స్వామివారిని ప్రార్థించాలని అనుకున్నప్పుడు మీరు డిక్లరేషన్ పేరు చెప్పి నాయకులందరినీ హౌస్ అరెస్టులు చేసి సెక్షన్ 30 పెట్టి అందరినీ కూడా వార్నింగ్ ఇచ్చి లెటర్స్ అన్నీ కొట్టి మీరు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతామని భయపెట్టి వారికి నోటీసులు ఇచ్చి ఈ విధంగా కట్టడి చేసి ఇంకా అనేక అసాంఘిక చర్యలు అక్కడ జరిగే విధంగా ప్రలోభ పెట్టే విధంగా చేయటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే భక్తులు లక్షలాది మంది, వేలాది మంది భక్తులు, దేశాల నుంచి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకూడదని ఆయన వాయిదా వేసుకోవడం జరిగింది. నిన్న సాయంకాలం అందరితో చర్చించిన తర్వాత శ్రీవారి లడ్డూ వివాదంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈరోజు ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తపేట మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ముందుగా కనకదుర్గమ్మ వారి ఆలయంలో దర్శనం చేసుకుని అక్కడి నుండి తిరుపతి నుండి తీసుకొచ్చిన లడ్డూలను తల మీద పెట్టుకుని వెంకటేశ్వర స్వామి గుడి మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆలయం బయట మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన 100 రోజుల పాలనలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు సిట్ అంటే కూర్చునే, స్టాండ్ అంటే నించునే, సిట్తో విచారణ చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీవారి లడ్డూపై మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఈ లడ్డూ వివాదాన్ని సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరారు. అందుకే అప్పుడెప్పుడో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుని డర్టియెస్ట్ పొలిటీషియన్ అన్నారని గుర్తు చేశారు. ఇకపై దుష్ట రాజకీయాలు ఆపి ఉన్న హిందువులందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. కోట్లాదికి మంది ప్రజల యొక్క మనసుల్ని బాధపెట్టి ఏదైతే మనందరం కలియుగ దైవుడిగా భావించేటువంటి మరి 7 కొండల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ మీద స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నింద వేసి దాన్ని మరి ఏదైతే ఒక నింద వేసి మరి దాన్ని ఆ ప్రసాదాన్ని అవమానించే విధంగా మరి మాట్లాడారో దాన్ని ఖండిస్తూ మీరు ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తిరుపతి లడ్డు యొక్క విశిష్టత ఎక్కడికి కూడా పోదు. అదేవిధంగా అదే బాటలో ప్రయాణం చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా గతంలో బయట నుంచి లడ్డూలు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ కూడా మరి వాడపల్లి లడ్డూను కూడా తిరుపతిలో చేసిన విధంగానే చేసే విధానాన్ని మొట్టమొదటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్న వాడపల్లి
మరి 3 కోట్ల ఆదాయం ఉన్నటువంటిది 25 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక అపవాదాన్ని మోపి మరి ఆయన చేసినటువంటి తప్పుడు పనులు బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మరి ఫలితాన్ని పొందాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ అందరూ కూడా మరి దేవుడి ముందు చిన్నవారమే. ఏదైతే మీరు రాజకీయాలు చేయడం మాకు అభ్యంతరకరం కాదు, కానీ మరి ఏదైతే మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దర్శనం చేసుకుంటానంటేనే, తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటానంటేనే మీరు కంగారు పడిపోయి భయపడిపోయి ఈరోజు ఆయన్ని దర్శనాలకు వెళ్లకుండా నివారించే కార్యక్రమం మీరు చేస్తున్నారు. మరి ఆయన్ని మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని అడుగుతున్నారు. మరి ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మరి హిందూ సాంప్రదాయాలను పక్కన పెట్టి వెళ్ళారని మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మేము అడుగుతున్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర అనంతరం తిరుపతి కొండ మెట్లెక్కి మరి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి మీరా ఇంకెవరైనా అని అడుగుతున్నాం. మరి ఆ సందర్భంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అడ్డగించలేకపోయారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే మరి నిన్న కాక మొన్న ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు వారు కూడా చెప్పారు. మరి వారు కూడా వేరే మతానికి చెందిన వారు అయినప్పటికీ వారు వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది. మరి వారందరినీ మరి మీరు ఎలవ్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతి లడ్డూలో మీరు చేసిన తప్పుల్ని ఎంచి చూపుతున్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అంతమొందించాలంటే ఒక్క తిరుపతి దేవస్థానం మీద ఏదో అపచారం జరిగిందని నింద వేస్తేనే కానీ సాధ్యపడదని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దెబ్బకే 2 పిట్టలను చందంగా మరి ఈ లడ్డు యొక్క అమ్మకాల విషయంలో మరి హెరిటేజ్ నెయ్యిని అందులో చొప్పించడం కోసం ఏదైతే టెండర్లు పెట్టి మరి ఎవరు తక్కువకేస్తే ఎల్లవన్ ధరలకు ఇచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంటే ఆ రేటు పెంచుకోవడం కోసం ఇవాళ ఒక నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి రేపు హెరిటేజ్ వారికి అప్పచెప్పే కార్యక్రమం చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారని చెప్పి మేము మనవి చేస్తున్నాం. మరి అలాగే మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చేశారు. ఆ తప్పుని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి అధికారులు అందరి చేత చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కోట్లాను మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఎంతోమంది నాన్ వెజిటేరియన్ తినకుండా వెజిటేరియన్తో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. అటువంటి వాళ్ళంతా తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇవాళ మీరు మీ రాజకీయం కోసం ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వెజిటేరియన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు మీరు నాన్ వెజిటేరియన్గా మార్చేసామనే మాట మీ నోటితో చెప్పడానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి బ్రాండ్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా కట్టిపెట్టండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగని విచారణ విషయంలో నిన్న కూడా మరి జగన్మోహన్ గారు ప్రెస్ మీట్ పెడితే మీరు మరి వారు మాట్లాడిన తర్వాత మాట్లాడి మీరు చెప్తున్నారు నెయ్యి ఇప్పుడు కూడా లడ్డూల్లో కలిపామనే మాట మీరు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. మరి ఏదైతే తిరుమల తిరుపతిలో ఒక వ్యవస్థ ఉంది, ఎవరు కాంట్రాక్ట్ వచ్చినా గడిచిన 25వ తారీఖున కాంట్రాక్ట్ వస్తే 8 ట్యాంకర్లు మరి పంపిణీ చేయడం జరిగింది. 8లో 4 ట్యాంకర్లు మొట్టమొదటిగా వచ్చినప్పుడు వాటిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న టెక్నీషియన్స్ కూడా 3 టెస్టులు చేసి అవి మరి ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని సర్టిఫై చేసిన తర్వాత ఆ 4 కూడా మరి ప్రసాదాల్లో కలపడం జరిగింది. మళ్ళీ 2వ కన్సైన్మెంట్ వచ్చిన తర్వాత ఆ 4 మరి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ 3 చెక్ చేస్తే అవి తేడాగా రావడం వల్ల వాటిని పక్కన పెట్టి దాన్నే ఎన్డీడీబీకి కూడా పంపించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అధికారులు చేశారు. ఆల్రెడీ ఉన్నటువంటి టెక్నీషియన్ రిజెక్ట్. తిరుపతి వెంకన్న బాబు ఆలయంలో లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయడం తీవ్ర అన్యాయమని పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి అసత్య ప్రచారం తిప్పికొట్టాలని, అలాంటి వారిని భగవంతుడు శిక్షించాలని పాయకరావుపేట నియోజకవర్గ 4 మండలాల నాయకులు కార్యకర్తలు సమక్షంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంబాల జోగులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పాయకరావుపేట మండల నాయకులు చిక్కాల రామారావు, ఎస్ రాయవరం మండల నాయకులు బొలిశెట్టి గోవిందు మాట్లాడుతూ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గమని, 100 రోజుల్లోనే ఇన్ని అబద్ధాలతో రాజకీయం చేయడమే కాకుండా ఏకంగా భగవంతుడి పేరు కూడా రాజకీయాల కోసం వాడుకోవాలని చూడడం చాలా అన్యాయమన్నారు. జగన్ గతంతోనే కాదు భవిష్యత్తులో కూడా ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయం చేస్తారని, అలాంటి నాయకుడిని తిరుపతి వెళ్లకుండా ఆపాలని కూడా అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట 4 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి అయిన కంబాల జోగులు గారి ఆధ్వర్యంలో 4 మండలాల నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఉపమాక గ్రామం ఇచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామిని
ఎవరైతే వెంకటేశ్వర స్వామిపై దుష్ప్రచారం చేశారో వారిపై కఠినంగా శిక్షించి ఇటువంటి తప్పుడు ప్రచారాలని, ఎందుకంటే హిందూ మత సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా ప్రపంచ దేశాల్లోనే వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు మనోభావాలను దెబ్బతీయొద్దని, అలాగే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి అవినీతిని పాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దడం, అటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని భగవంతుడితో పెట్టుకున్నటువంటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి ఎవరికీ కూడా పుట్టగతులు ఉండవని, అలాగే ఈ విషయంలో ఇప్పటికే మా నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిపై న్యాయ విచారణ జరపమని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ జరిపించి దీనికి ఎవరైతే తప్పుడు ప్రచారం చేశారో దోషులందరినీ కూడా శిక్షించే విధంగా ఈరోజు ఆ భగవంతుడు శిక్షించాలని చెప్పి మా 4 మండలాల నాయకులు కూడా ఈరోజు ఉప్మాక వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఉండేది ఉత్తరాంధ్ర ఇలవేలిపైన చిన్న తిరుపతిగా పేరుగాంచిన శ్రీ ఉప్మాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పూజలు చేయడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 4 మండలాల నుంచి ముఖ్య నాయకులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి పన్నాగం చాలా దురదృష్టకరం. ఇది త్వరలోనే దీని మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తూ 100 రోజులు పాలన పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఏదైనా మంచి చేస్తే చెప్పవలసిన వాళ్ళకి ఏ మంచి చేయలేకపోవడం వల్ల, ఏమి చెప్పుకోవడానికి విషయాలు ఏమీ లేకపోవడం వల్ల వీళ్ళు ఈ లడ్డు విషయాన్ని ఏదో అపవిత్రం జరిగిందనే ఉద్దేశం మీద ఈ చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. నీ ట్యాంకర్లు జూలై 4వ తారీఖున వచ్చాయి. అది వాళ్ళ ప్రభుత్వంలో చేసిందా, మా ప్రభుత్వంలో చేసిందా? వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాన్ని మా మీద నెట్టేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి పబ్బం గడుపుకుందామని చూశారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామిని తిరిగి వాళ్ళకే చుట్టుకుండేలాగా చేస్తున్నందుకు మా ఉప్మా వెంకటేశ్వర స్వామి దయవల్ల వాళ్ళందరికీ నిజ నిజాలు బయటపడాలని, దీంట్లో మా పార్టీ శ్రేణులు పెద్దలైన సుబ్బారెడ్డి గారు అందరూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో జడ్జితో కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కూడా చేయడం కానీ దర్యాప్తు చేయమని అడగడం జరిగింది. వాళ్ళకి దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ అన్నా పెట్టండి, లేకపోతే జడ్జితోటన్నా దర్యాప్తు చేసి దీనిలో నిజ నిజాలు తేల్చాలని కోరుకుంటున్నాం. తిరుపతి తిరుమల దేవస్థానం అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వచ్చి వారి కోరికలు కోరుకుని ఎంతోమంది సంతోషంగా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. కోట్ల మంది ఈరోజు దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఏనాడు కూడా ఎటువంటి విమర్శ కానీ దేవస్థానం పై మాటలు కానీ ఎప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో ఏవైనా కొవ్వులు కలిసాయి, జంతువులు కొవ్వులు కలిసాయి అని ఈ ప్రచారం చేయడం, అది ఎప్పుడు జరుగుతుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది కనిపించింది తప్ప, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఆ ట్యాంకర్లు, ఆ నీళ్ళు అవన్నీ చేసే తప్ప గత ప్రభుత్వంలో ఏనాడు కూడా అటువంటి జరగలేదు. ఇలాగా లడ్డూపై రాజకీయం చేయడం, అంతేకాకుండా ప్రజల మనోభావాల్ని, భక్తుల మనోభావాల్ని ఈరోజు ఈ విధంగా అప్రతిష్టపాలు చేయడం. ఎందుకంటే అందరూ ఎంతో భక్తిగా కొలిచే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటిది ఈరోజు ఒక ప్రచారం వల్ల ఏమిటి జరుగుతుంది, ఒక అలాంటి డౌట్ వచ్చే పరిస్థితులు ఈరోజు రావడం చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు 100 రోజుల పరిపాలన, 100 రోజుల పరిపాలన వీళ్ళు కొంతమంది నాయకులు చెప్తున్నారు వాళ్ళ పార్టీలో 100 అభివృద్ధి కార్యక్రమాలు చేశారట. అంటే వాళ్ళు
ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. వాళ్ళు చెప్పినవేమి సూపర్ సిక్స్ ఏం చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ విధంగా లడ్డూపై ఇలాంటి దుష్ప్రచారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం చాలా బాధాకరం. ఇటువంటి రాజకీయాలు చేయడం, ఇటువంటి డైవర్షన్ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. కాబట్టి ఈరోజు మనం వైఎస్ఆర్ పార్టీ తరఫున పాయకురేపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు ఉప్మాక గుడిలో మరి పూజలు చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి జరగకూడదు వెంకటేశ్వర స్వామి గారి మీద అని ఈరోజు మేము గుడిలో వచ్చి పూజలు చేయించాం. ఇటువంటి ప్రచారాలు జరగకూడదు. ఇటువంటివన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. ఎవరు తప్పు చేస్తే, ఎవరు పాపం చేస్తే మరి వాళ్ళే దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఇటువంటి జరగకూడదని ఆ దేవుడి కోసం మరి ఈరోజు మేము ఉప్మాకలో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మరి మాతో పాటు అన్ని మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ పార్టీ పట్ల వారు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టండి ఆ దేవదేవుడిని దర్శించుకుని పూజ చేయడం జరిగింది. ఆధునిక యుగంలో యువత లక్ష్యాన్ని మరిచి జీవన గమ్యం ఏమిటో తెలియక తమ శక్తియుక్తులను నిరుపయోగం చేసుకుంటూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, గొండు శంకర్, బగ్గు రమణమూర్తులు అన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం మున్సబుపేట గ్రామంలో ఉన్న గాయత్రి కళాశాలలో శ్రీకాకుళం జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన ఉత్సవాల ప్రారంభ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపేవారని, ప్రగతి పదంలో ముందుకు నడిపించి నవజాత నిర్మాణానికి గట్టి పునాదులు వేసే మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. యువతకు స్ఫూర్తిదాయక జీవితాన్ని చూపే వ్యక్తి వివేకానంద స్వామి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అదే తరహాలో యువజన సంక్షేమ శాఖ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు, యువజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సీనియర్ శాసనసభ్యులు నర్సన్నపేట అయినటువంటి శ్రీ బొగ్గు రమణమూర్తి గారికి, అలాగే సెక్రటరీ సిఇఓ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఆఫీసర్స్కు అందరూ కూడా, అలాగే గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి చేసినటువంటి అధ్యాపకులకు, అలాగే ఇతర అధ్యాపకులకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి చేసినటువంటి యువత అందరూ కూడా, విద్యార్థులకు యువత అందరూ కూడా ఆ యొక్క శుభాకాంక్షలు, అలాగే శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు రాబోయే జనవరి 12, 16 తారీఖుల్లో జరగబోయే నేషనల్ లెవెల్ ఉత్సవాల కోసం సన్నాహంగా ఇప్పటి నుండే జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి జరుగుతున్నది కనుక జిల్లా నుండి అందరూ కూడా వారి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో, అలాగే నేషనల్ వైడ్ కూడా మన జిల్లా నుండి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా యువతనందరినీ నేను కోరుకుంటూ, యువత యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి యువజనోత్సవాలు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన జిల్లాలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా మనం ప్రదర్శించడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏదైతే యువతకి ప్రాధాన్యత, మన స్వామి వివేకానంద గారు ఒక పెద్ద రోల్ మోడల్. ఆయన సంగతి మీకు తెలిసిందే, ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఒక్క స్పీచ్తో మొత్తం ప్రపంచాన్నే ఆయన వైపు, ఆ ఇద్దరిని 2 ధ్రువాలు, ఒకటి తూర్పు, ఒకటి పడమర, స్వాతంత్రం కోసం పోరాటం చేసి జీవితాన్ని కేవలం 23 సంవత్సరాల్లోనే జీవితాన్ని త్యాగం చేసింది భగత్ సింగ్ గారు. అయితే భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచ మేధావులు, మత ప్రవర్తన అందరినీ కూడా ముక్తులు చేసిన ఘనత
మన స్వామి వివేకానంద గారు. ఈరోజు నేటి యువతకి నేర్పే కాదు, ఎప్పటికీ కూడా యువతందరికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఆదర్శం. ఎప్పటికీ మనం ఎన్నాళ్ళు జీవించేవాడిని కాదు, మనం పుట్టినందుకు, మన తల్లిదండ్రులు మన జన్మనిచ్చినందుకు, మనం చదువుకున్న విద్య నేర్చుకున్నందుకు, జ్ఞానం సంపాదించుకున్నందుకు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి? ఏదో ఒకటి సాధించాలని తపన మనలో ఉండాలి. మీకు ఒకటి చెప్తున్నా, విద్యార్థులు, ఈ ప్రపంచంలో మనం చేయలేదంటూ ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అందరినీ నాకు అది లేదు, నాకు ఇది లేదు అని ఎప్పుడు ఏదో ఒకటి బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ కూర్చుంటే ఏమి రాదు, ఏదో ఒకటి సాధించాలి, మనం ముందడు వేయాలి. బాధపడుతూ కూర్చుంటే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర మంచి చదువు లేదు అని బాధపడుతూ కూర్చుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అయి ఉండేవారు కాదు. కాకినాడ జిల్లా పిఠాపురం తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం కలుషితం చేయడం కోట్లాది భక్తులకు క్షోభకు గురిచేసింది. కాబట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగిందని, ఇటువంటివి ఇక ముందు జరగకూడదని సనాతన బోర్డు ఏర్పాటుకు ఆయన డిమాండ్ చేస్తున్నారని ఏపీ టిట్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని అజయ్ కుమార్ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సందర్శించి దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం టిట్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, శశి యాదవ్, సూరవరపు సురేష్, మార్నేడి రంగబాబు, చెల్లిపోయిన సతీష్, పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, కర్రెడ్ల తాతీలు, ఎలుబండి రాజారావు, కుంపట్ల చల్లారావు, దిమ్మిడి కృష్ణ, గట్టెం భీమరాజు, కొమ్మిరెడ్డి శ్రీను, కందా సోమరాజు, బొజ్జా రాంప్రసాద్, రెడ్డెం రమేష్, జనపరెడ్డి రాంబాబు, రెడ్డెం భాస్కరరావు, వనం వీరబాబు పాల్గొన్నారు. మన పిఠాపురంలో మన ఈ దీక్ష 7వ రోజు చేరుకుంది. మన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి మన తెలుగు ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన, నిజంగా కూడా చాలా ముఖ్యమైన దేవుడు. అందరూ కూడా స్వామిని ఒక్కసారన్న జీవితంలో దర్శించుకోవాలా, దర్శించుకొని వాళ్ళ జీవితం ధన్యమవుతుందని చెప్పి ఆలోచించుకునే అంత పుణ్యమైన క్షేత్రము అది తిరుమల. అక్కడ ప్రసాదం ఒక్కసారి మన ఇంటికి వస్తే మన జీవితం ధన్యమైంది, అక్కడ ప్రసాదం అనుకున్న అంత పవిత్రత ఉన్న ఆ ప్రసాదాన్ని కలుషితం చేయడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఒక శోభ చేసేదాన్ని. దాన్ని కళ్యాణ్ గారు ఒక లక్షల మంది యొక్క ఈ ఏదైతే ఆందోళన ఉందో దాన్ని వ్యక్తపరుస్తూ మా హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన హిందూ ధర్మాన్ని, ఈ హిందూ ధర్మం ఏదైతే అనాదిగా వస్తున్నదో మన ఆచారాలు, మన సనాతన ధర్మం ఏదైతే అంటున్నామో, అంటే ఎన్నో సనాతనంలో ఎంతో జ్ఞానం ఉన్నది, ఎంతో విజ్డము మనకు అనాదిగా, అంటే సెంచురీస్ కాదు మరి తెలియని టైం నుంచి కూడా మన ఉపనిషత్తు ఏమి, వేదాలు అయితేమి, వాటి నుంచి అంతా కూడా మన ధర్మాన్ని మనం పెంపొందించుకుంటూ వస్తున్నాం. సో అటువంటి ధర్మాన్ని ఏదైతే ఆచారాలు ఏదైతే మనం పాటిస్తున్నామో, ముఖ్యంగా దేవాలయాల్లో అటువంటి ఆచారాలని, అటువంటి మన సాంప్రదాయాల్ని తొంగలో దొక్కుతూ ఏదైతే జరిగాయో కొన్ని సంఘటనలు, దాని మీద విచారం వ్యక్తం చేస్తూ జరిగింది కానీ ఇక మీదట జరగకూడదు, ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఒక సనాతన బోర్డు దేశవ్యాప్తంగా ఒకటి చేసి ఏ టెంపుల్లో కూడా ఇటువంటి జరగకూడదు ఇక మీదగా అని చెప్పి ఒక డిమాండ్ పెట్టారు. అలాగే తప్పు జరిగిన దానికి ప్రాయశ్చిత్తం మనం చేసుకుంటాం. ఎవరైతే హిందూ ధర్మాన్ని మనం నమ్ముతామో, ఎవరైతే ధర్మాన్ని నమ్ముతామో వాళ్ళందరం కూడా ప్రాయశ్చిత్తం చేసుకొని ఇటువంటి తప్పులు ఇంకా జరగకుండా ఉండకనేది దీక్షకు పిలిపించారు. సో ఈ దీక్ష ఏదైతే ఉందో ఒక మతానికి సంబంధించి, మన హిందూ మతానికి సంబంధించి మన గురించే కానీ వేరే మతానికి అగేన్స్ట్ గాను లేకపోతే ఇంకో మతాన్ని కించపరచడం కాదండి. ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి. సో మన మతానికి ఏదైతే అపచారం జరిగిందో ఆ మతాన్ని మనం ఎట్లా ప్రాయశ్చిత్తం చేసుకుంటామని చెప్పి అందరూ దీక్షలో కూర్చోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ 7వ రోజు ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ మేల్కొల్పు ఇంకా కూడా మన అందరి ప్రజల్లో పోయి మన మతాన్ని మనం
గౌరవించే విధంగా, అలాగే ధర్మాన్ని రక్షించే విధంగా ఏదైతే మన శాస్త్రాలు ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందని ఏదైతే మనం పెద్దలు చెప్పుకుంటూ వచ్చారో దాన్ని పెట్టుకొని ఇవాళ ధర్మాన్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని రక్షిస్తండి, ఆ ధర్మం మనం రక్షిస్తుందని చెప్పి ఈ స్లోగాన్తో ముందరకెళ్తున్నాం. దాని భాగంగా ఈ దీక్ష అండి. సో అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొనడం చూసి చాలా సంతోషించింది. నేను ఇవాళ ఇక్కడికి రావడం, ఈ దీక్ష వాళ్ళందరినీ కలిసి మీరు చేసేదానికి కూడా మా జనసేన పార్టీ తరఫున, మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అని చెప్పి, అలాగే పిఠాపురం వాస్తవ్యులందరికీ కూడా, ఎందుకంటే పిఠాపురం ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రిప్రజెంట్ చేస్తారు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ జరిగిన ఏ దీక్ష కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ దీక్ష చేసిన వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున, కళ్యాణ్ గారి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో వేసే నెయ్యి కలుషితమైందని చెప్పి రిపోర్ట్స్ రావడం చాలా బాధాకరం. దీని మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మా పిఠాపురం నియోజకవర్గ ప్రజల యొక్క కుటుంబ సభ్యుడైన మా అభిమాన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. దానికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులైన మేమందరూ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి దీంట్లో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషకరం. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అనేక అరాచకాల్లో ఈ లడ్డూ కలుషితం అనేది అరాచకం కాదు, మహాపాపం. ఆ పాపం కేవలం ఆ ప్రభుత్వానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా దేశంలో వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళకి అందరికీ కూడా వస్తుంది. కాబట్టి దాని నుంచి కొంచెమైనా సరే మనకి ప్రాయశ్చిత్తం రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. దానికి మద్దతుగా మేమందరూ కూడా ఈరోజు పిఠాపురంలో చేస్తున్నాం. ఈరోజు 7వ రోజుకి ఈ దీక్ష చేయలేంది. అదేవిధంగా ఇటువంటి ఏదైనా సరే అన్ని మతాలని కూడా మనం గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం కాపాడుకోవాలి అదే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. ఆయన కుల మతాలకు అతీతంగా ఆలోచించే వ్యక్తి, కానీ ధర్మాన్ని తప్పుదో పట్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదనే విధంగా ఆయన దీక్ష చేస్తున్నారు. ఒక్క విషయం ఏంటంటే దీనికి కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా అయ్యో పాపం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇంత పాపానికి ఒడిగట్టారా అని చెప్పేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఇందాక మనకి మన ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ గారు చెప్పారు, ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించాలి. మన భారతదేశానికి ఆ పేరు వచ్చిందే ఈ హిందూ దేశం కింద పేరు. కానీ ఇక్కడ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా చాలా సంతోషంగా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం మెలిగే పరిస్థితి ఉంది. తిరుపతిలో జరిగిన విషయానికి కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా చాలా బాధపడుతున్న వైనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి కేవలం వైసీపీ వారే కాకుండా ఎవరూ కూడా ఇటువంటి దుస్సాహసాలు చేయకూడదు. ప్రతి మతాన్ని, ప్రతి ప్రాంతాన్ని మనం పరిరక్షించుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ముస్లిం సోదరులు మనం అందరూ కూడా హక్కుని చేర్చుకోవాలి. క్రిస్టియన్ సోదరుల్ని అందరినీ కూడా మనం అందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లా భారతదేశంలో కుటుంబ సభ్యుల్లో మనం అందరూ వెళ్ళాలని చెప్పేసి ఈ దీక్షకి మేము పూర్తి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గం అందరూ కలిసి ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గోవిందా. స్వాతంత్ర పోరాటంలో అగ్గి బావుటాల బ్రిటిష్ సైన్యాలను ఎదురొడ్డిన దీసారి భగత్ సింగ్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల స్మృతివనంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి దాతలు నేమాని వేదావతి దేవి, శ్యామ్ ప్రసాద్ కుటుంబంతో పాటు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యచంద్రరావు, ప్రముఖులు డాక్టర్ జామి భీమశంకర్, సురంగ మోహనరావు, పైడి హరినాథరావులు బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించి చిన్నతనంలోనే ఉరికంబాన్ని ముద్దాడి భరతమాత కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన ధీరుడన్నారు. అనంతరం ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావును గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు శాలువతో సత్కరించారు. ప్రత్యక్షంగా దాడి చేసినటువంటి వ్యక్తి, ఎదురు తిరిగినటువంటి వ్యక్తి భగత్ సింగ్. ఎప్పుడైతే ఆయన ఎదురు తిరిగారో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నవభారతము, ఈ భారతదేశం అంతటా కూడా కట్టలు తెగి విప్లవ సముద్రము, ఈ విప్లవం అనేటటువంటి సముద్రము
కట్టలు తెంచుకొని భారతీయులందరూ ముందుకు రావడం జరిగింది. నవభారతములో పొంగి పొరలే విప్లవ సముద్రము కట్టలు దాటి అలా ముందుకు వచ్చినటువంటి ఆ సమయములో ఎత్తెరా మంగళహారతుల్ భరతమాతకు తద్రుధిరారుణాంశువుల్ అటువంటి విప్లవ వీరుడిని చూసి భారతీయులందరూ అతనిని అనుసరిస్తూ ఉంటే బ్రిటిష్ వారు ఓర్వలేక తట్టుకోలేక తమ యొక్క తుపాకులతో పని చెబితే సూర్యుడి యొక్క సహస్రకిరణాల్లాగా భారతీయులందరూ ఎదురుగా వచ్చి తమ యొక్క రక్తపు ధారలతో ఆయనకి మంగళహారతులను ఇచ్చి భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. అటువంటి వానితో ఏమీ చేయలేని పరిస్థితులలో ఒకే ఒక్క సాధనగా ఆయనని ఉరి తీయడం చేశారు. కానీ అది వారికే చుట్టుకోవడం జరిగింది. అంచేత ఆ ఉరి తీసిన తర్వాత భారతీయులందరూ ఇంకా స్ఫూర్తితో నిన్నురిదీసి మాయడద నిప్పురగిల్చిరి నిన్నురిదీసి మాయడద నిప్పురగిల్చిరి శ్వేతజాతి పరిపాలకులు కూటనీతి సంపన్నులు. ఆ రకంగా చేస్తే విప్లవం ఆగిపోతుంది అనుకున్నారు. కానీ ఈ హృదయాగ్నికీలలింకెన్ని శతాబ్దములైన ఆరునే ఆ రకంగా మా మనసులో వచ్చినటువంటి ఈ అగ్ని కీలలు ఎన్ని శతాబ్దాలైనా ఆరిపోవు అని వారు గ్రహించలేకపోయారు. ఆ హృదయాగ్ని కీలలతో భారతీయులందరూ ముందుకు వెళ్ళి భారత యొక్క స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆయన ఏదైతే చేయాలనుకున్నారో దానిని తరువాత కాలంలో మనందరికీ సాధించి పెట్టడానికి కారకులైనటువంటి యువ సింహ కిశోరమైన భగత్ సింగ్కి ఒకసారి ప్రణామాలు అర్పించుకుంటూ చూస్తాం. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద వరద ముప్పును గురైన బాధితులు శనివారం ఆందోళన చేపట్టారు. వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం అందించిన ఎమ్యూనరేషన్ లిస్టులో పేరు నమోదు చేయాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. తమ పేర్లు గల్లంతయ్యాయని తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని లోటుపాట్లు సరిచేయాలని కోరారు. వీరికి కమ్యూనిస్టు పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ఎలెన్పేట మండల కేంద్రంలో తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాద విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్లుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అసత్య ప్రచారంతో తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో జరిగే పూజల్లో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలోని ఎలన్పేట మండలంలో ఎలన్పేట గ్రామంలోని జగన్నాథ స్వామి ఆలయంలో మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి పూజలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి. మీ అందరికి కూడా మనస్ఫూర్తి నమస్కరిస్తూ మొట్టమొదటిగా మరి మన ఎల్లన్పేట హెడ్ క్వార్టర్స్లో జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత జగన్నాథ స్వామి దగ్గర మరి అఖండ విజయం సాధించాలి, మరి ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుండాలి, అందరూ సమానమైనటువంటి న్యాయంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని లోక కళ్యాణం కోసం మరి ఈరోజు ఆలోచన చేస్తాం. మరి పూజారులు కూడా ప్రత్యేకంగా 2 చేతులను నమస్కరిస్తూ మరి గ్రామ పెద్దలకు, ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, అక్క చెల్లెళ్ళందరికీ నమస్కరిస్తూ మరి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం కలియుగ అవతార దైవం మనందరం కూడా ప్రతిరోజు నిత్యం కూడా పూజ చేసి మరి ఎప్పుడు కూడా నిదర్శనగలైన భగవంతుడు మరి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డు ప్రసాదం తాలూకా ఒక అసత్య ప్రచారాలు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా భయంకరమైనటువంటి అసత్య ప్రచారాలతో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ 6 కోట్ల ప్రజానికానికి బాధే కాదు, మొత్తం భారతదేశం అంతా బాధపడుతున్నారు ప్రజలు. మరి ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా ఈ విధమైనటువంటి ఆయన చేసిన రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ప్రచారానికి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. తిరుపతి దేవస్థానం మరి ట్రస్ట్ బోర్డు జూన్ 12వ తారీఖున ఈ సరఫరా స్టార్ట్ అయింది. మరి చేసినటువంటి ఈ సందర్భంలో
మరి అక్కడ జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4 వచ్చినటువంటి నెయ్యి చాలా బాగుంది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి అప్పుడు వచ్చినటువంటి ఆ పెద్ద ట్యాంకర్లో వచ్చినటువంటి నెయ్యి చాలా బాగుంది, నాణ్యతగా ఉంది, చాలా ప్యూరిటీ ఉంది అని మరి లడ్డూలు తయారు చేసే ఆ కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. మరి జూలై 4 తర్వాత జూలై 6, జూలై 12 తారీఖున ఇంకొక 4 ట్యాంకర్లు వచ్చాయి. నీకు వస్తే అవి ఆ పరీక్షలు చేసే సమయంలో వాటిలో ఇవి అంత నాణ్యత లేదని ఒక విషయం తెలిస్తే వెంటనే అక్కడ ఉండేటువంటి ఈవో గారు, అంటే తిరుపతి దేవస్థానం తాలూకు ఈవో గారు, మరి అది కూడా చంద్రబాబు నాయుడు గారి టైం అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ పరిపాలిస్తుంది ఆ సమయంలో. ఆ ఈవో గారు ఇక్కడ ఏమీ బాగాలేదు, ఇది ఎందుకు ఈ నాణ్యత లోపించింది అని టెస్టులకి పంపించారు. అయితే టెస్టులు పంపించడం అయిన తర్వాత మరి అప్పటికే ఈ 100 రోజులు పరిపాలన కూడా పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం. అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి మొన్న గెలిచినటువంటి తరుణంలో 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మరి వాళ్ళు సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేపారు. అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలి. ప్రజలు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు. ఎవరికి కూడా అందవలసినటువంటి సహాయాలు లేవు, నిధులు లేవు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి చెల్లింపులు లేవు, అన్ని కష్టాలే. పిల్లల్ని చదివించుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ లేవు, మహిళలకి సాధికారతకు జగనన్న చేసిన మంచి పనులు ఒక పని కూడా లేదు, రైతులు భరోసాయే లేదు. 20,000 భరోసా అన్నారు, అది లేదు. రైతులు రోడ్డును పడిపోయారు. ఏ సంఘాలు కానీ ఏ వర్గాలు కానీ అందరూ బాధల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు డైవర్ట్ చేయాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ప్రజల మనోభావాలు డైవర్ట్ చేయడం కోసం పెద్ద తిరుపతి దేవస్థానం తాలూకు లడ్డూని అడ్డం పెట్టుకొని ఆయన రకరకాలు మాట్లాడారు. అయితే ఈ జూలై 6, 12 తాలూకు వచ్చినటువంటి ఆ 4 ట్యాంకర్లో అది నాణ్యత లేదని అందరికీ తెలిసిపోయింది. అయితే ఎప్పుడు కూడా నాణ్యత లేదు అని వెంటనే ఒక పెద్ద సంస్థకు పంపిస్తారు, అంటే నిర్ధారణ కోసం. ఎస్, ఇది నాణ్యత లేదు అని ఒక నిర్ధారణ నిరూపణ కోసం పంపిస్తారు. అది పంపించినప్పుడు ఎప్పుడు కూడా గత ఎన్నో దశాబ్దాలుగా ఎంతో కాలంగా మైసూర్లో ఉండేటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించడం ఒక ఆనవాయితీ, ఒక అలవాటు. కానీ మరి ఇక్కడ దుర్బుద్ధి, చంద్రబాబు నాయుడు తాలూకా కుతంత్రం, యువతల ప్రజల్ని తప్పుత్రోవ పట్టించాలి. మరి ప్రతిపక్షంగా జగనన్న ప్రజాప్రతినిధులు అడుగుతున్న తరుణంలో వాళ్ళపైన దెబ్బ కొట్టాలి, ప్రపంచమంతా కూడా చెడ ప్రచారం చేయాలని చెప్పేసి కేవలం ఆయన ఒక దుర్బుద్ధితో మరి ఈ నిర్ధారణ నిరూపణ అనేది చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కి పంపించారు. అంటే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా తిరుపతి దేవస్థానం నుంచి ఎప్పుడూ రావలేదు. పంపించినప్పటికీ పాతపట్నం మండల కేంద్రంలో మన ఇల్లు మన గౌరవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎంజీఆర్. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఎంజీఆర్ పేదల గృహ నిర్మాణ పథకంపై లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టే విధంగా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి అవగాహన పెంచాలని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులను ఆదేశించారు. ఈరోజు పాతపట్నం మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీలో జరిగినటువంటి మన ఇల్లు మన గౌరవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణ పథకంపై లబ్ధిదారుల అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టే విధంగా గ్రామాల్లో సదస్సు నిర్వహించి అవగాహన పెంచాలని పాతపట్నం మండల ప్రత్యేక అధికారి మంచు కరుణాకర్రావు గృహ నిర్మాణ శాఖ సిబ్బందిని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ నాతో వచ్చిన నాయకులకు, మా నాయకులకు, ప్రజలకు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందున్న మన ఇల్లు మన గౌరవం లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు మరియు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మనకు ఒక గౌరవ మర్యాదలు వచ్చిన ప్రక్రియ. విషయం ఏంటంటే బాబు స్వాతంత్రం వచ్చి
1947 నుంచి స్వాతంత్రం వచ్చి ఎంతవరకు వరకు కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే మనకెంతవరకు మనకి ఇల్లు లేవు అంటే, కనీసం నివాసానికి మన గృహాలు లేవంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. గత పాలకం చేసిన తప్పిదాలు కానీ, లేకపోతే మనం చేసిన స్వయంకృత అపరాధం కానీ ఆ ఇల్లు అనేవి మనకి ఇప్పటికీ లేకుండా ఇబ్బందులు పడుతున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇల్లు మన గౌరవం అని ఈరోజు పెట్టి, యాక్చువల్గా ఏ ప్రభుత్వాలు కూడాను పేదవాళ్ళ గురించి ఆలోచించవు. గతంలో 2014 నుంచి 2019 మధ్యన వచ్చిన ఇళ్ళన్నెన్నో ఏమి ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. ఇది వాస్తవం. ఎవరినైనా అడగండి, లేకపోతే హౌసింగ్ ఏఈ గారిని అడగండి, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ అడగండి. కానీ ఎందుకల్లా వాళ్ళు ఇవ్వకపోయారు. పేదవాడికి ఇల్లు ఉండకూడదు, ఆ ప్రభుత్వం ఇచ్చిన నియమితికి ఇవ్వాలి అనే నియంత్రణ ద్వారంతో ఉన్న గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో శ్రీ నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ పార్టీలు కాదు ఇక్కడ ప్రజల ముఖ్యము అని చెప్పి మీ అందరికీ ఇప్పుడు వచ్చిన సుమారుగా 13 లక్షలు వచ్చిన ఇల్లు, మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం వచ్చిన ఇల్లులో ఇప్పుడు మనకు వచ్చిన ఇల్లులో ఏమీ పోకూడదు, లబ్ధిదారులందరికీ అవగాహన సదస్సు పెట్టి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మార్చి 30 లోపు ఏ రకాలు ఉన్న ఇళ్ళన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పి మీ ముందు ఈ సదస్సు పెట్టమని అంటే, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఒక్కసారి గుర్తించండి మీ అందరూ. అది నిజమా కాదు చెప్పండి మీకు. కానీ మీలో చాలామంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే పట్టాల పొంది ఉన్నారో, బినామీ పేరులో పొందుండి అమ్మీస్ ఉన్నారు. అవి కట్టడం లేదు, వచ్చిన అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవడం లేదు. ఎందుకు అలా జరుగుతుందనేది నేను చెప్పను, అది మీకు తెలుసు. చాలామంది వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్న ప్రశ్నకి అయిన ఈ మొత్తం ఎన్ని లేఅవుట్ సార్ ఇవి 5 లేఅవుట్లో, మొత్తం 5 లేఅవుట్లో చాలా ఫ్లాట్స్ బినామీ పేర్ల మీద ఇచ్చి వాళ్ళు అమ్ముకుని ఉన్నారు. ఇక్కడ నేను ఎంతోమంది మీ హౌసింగ్ ఏఈ దృష్టిలో పెట్టా. మా తపనంతా ఒకటి, అర్హులైన వారికి, ఎవరికైతే ఇల్లు అవసరం ఉందన్న వారికి న్యాయం జరగాలి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ పంపించి మీ ముందు అధికారులను పంపించు, మా రిపోర్టర్ మిత్రులందరూ ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మందికి ఇల్లు లేవు. చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరున ప్రఖ్యాతలను, లడ్డూ పవిత్రతను చంద్రబాబు అపవిత్రం చేసిన కారణంగా నియోజకవర్గ వైసీపీ నాయకులతో కలిసి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన చంద్రబాబుని దేవుడు బదిలిపెట్టడాన్ని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్ధాలాడుతున్నారని స్వామిదాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చలమాల సత్యనారాయణ, నగర పంచాయతీ కౌన్సిలర్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల లడ్డూ వ్యవహారంపై పార్టీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో సంప్రోక్షణ పూజ కార్యక్రమాలు. జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ ఆధ్వర్యంలో విశాఖలో ప్రసిద్ధి చెందిన పలు ఆలయాల్లో పూజలు నిర్వహించిన శ్రేణులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలుపుతూ బాధ్యతలు చేపట్టిన ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి. పాయకరావుపేట పాండురంగ స్వామి గుడి నుంచి నక్కపల్లె ఉపమాక వెంక సన్నిధి వరకు కాలినడకన వెళ్లిన శివదత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా విప్లవ వీరుడు భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు. కాకినాడలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ ఆధ్వర్యంలో మహావీరుడికి నివాళులర్పించిన విద్యార్థులు. విశాఖ నగరాన్ని విదేశీ పర్యటకానికి చిరునామాగా నిలుపుతామని స్పష్టం చేస్తున్న జిల్లా కలెక్టర్. విఎంఆర్టీఏ చిల్డ్రన్ ఏరియాలో జిల్లా యంత్రాంగం, టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న హరేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.